బంగ్లాదేశ్లో చెలరేగిన హింసతో భారత్లోకి అక్రమ చొరబాట్లు పెరిగే ఛాన్స్ ఉంది. భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశీయులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకుంటోంది. భారత్ సరిహద్దుల్లో రాకపోకలను ఇండియన్ ఆర్మీ నిలిపివేసింది. బోర్డర్లో ఆర్మీ యూనిట్లను భారత ప్రభుత్వం మరింత అలర్ట్ చేసింది. బీఎస్ఎఫ్ సిబ్బంది సెలవులను రద్దు చేసింది. బోర్డర్కు వెళ్లాలని కమాండర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సరిహద్దుల్లో అదనపు బలగాలతో పహారా కాస్తుంది. చొరబాట్లు జరగకుండా ఉండేందుకు భద్రత కట్టుదిట్టం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీల లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి. మీరంతా షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులంటూ అటాక్స్ మొదలుపెట్టారు. మైనారిటీలపై దాడులు చేయొద్దని స్టూడెంట్ లీడర్స్ విజ్ఞప్తి చేస్తున్నా హింస ఆగడం లేదు. ఢాకా, చటోగ్రామ్, రౌజన్, జషోర్లలో హిందువులు మైనారిటీల టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. ఇల్లు, ఆలయాల నుంచి హిందువులను అల్లరిముకలు బలవంతంగా తరిమేస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేసి 20 ఆలయాలకు మతోన్మాదులు నిప్పిపెట్టారు. కర్రలు, ఆయుధాలతో హిందువుల ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నారు. బంగ్లా అల్లర్లలో 2 హిందువులు మృతి చెందారు. 300లకు పైగా హిందువుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. చటోగ్రామ్లో పరిస్థితి అత్యంత భయానకరంగా ఉందంటున్నారు హిందువులు. జర్నలిస్టులు, కళాకారులను కూడా గుంపు వదలడం లేదు. అల్లర్లలో 5 జర్నలిస్టులు మృతి చెందారు. ఢాకాలో సింగర్ రాహుల్ ఆనంద్ ఇంటిపై అల్లరిముక దాడి చేసి దోపిడీకి పాల్పడింది.